హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్స్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయేది ఎగ్లెస్ కూల్ కేక్ అండి, వితౌట్ ఓవెన్. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకోవాలి. అందులో 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ షుగర్, 1/3 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్, 1/2 కప్ కర్డ్, అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ టేస్ట్ కోసం, అలాగే 1/3 కప్ పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఈ క్రీమ్ మొత్తాన్ని వేసేయండి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో కలుపుకోవాలి. నేను స్పాచులాతో కలుపుకుంటున్నాను. మీకు స్పాచులాతో కష్టంగా అనిపిస్తే బీటర్ని కానీ విస్కర్ని కానీ వాడుకోవచ్చు. మొత్తానికి మన కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా కానీ మరీ పల్చగా కానీ ఉండకూడదు. అలా ఉంటే కేక్ సరిగ్గా రాదు. ఇలా కలుపుకున్న పిండిని బేకింగ్ ట్రేలోకి తీసుకోవాలి. నేను ముందుగానే ట్రేకి ఆయిల్ రాసేసి బటర్ పేపర్ వేసి పెట్టాను. ఒకవేళ బటర్ పేపర్ కనుక దొరకకపోతే కొంచెం ఆయిల్ రాసి మైదాతో డస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ ట్రేలోకి తీసుకొని కింద బబుల్స్ పోయే విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసి కేక్ బేక్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక బేకింగ్ ట్రే లేకపోతే ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా కూడా మనం వాడుకోవచ్చు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ట్యాప్ చేసిన బేకింగ్ ట్రే తీసుకొని బేక్ చేసుకోవాలి. బేక్ చేయడానికి నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ట్రైన్ పెట్టి 35 to 40 minutes బేక్ చేశాను. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది కూల్ కేక్ కాబట్టి సిరప్ కోసం ఒక గిన్నెలో 2 స్పూన్స్ షుగర్, 1/2 కప్ వాటర్, అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసి చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. 35 minutes తర్వాత మన కేక్ పూర్తిగా బేక్ అయిపోయింది. కేకు ఎలా బేక్ అయిందో తెలుసుకోవడానికి మనం టూత్పిక్ కానీ ఫోర్క్ కానీ తీసుకొని గుచ్చి చూస్తే దానికి ఎటువంటి పిండి అంటకూడదు. అప్పుడు అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు కేక్ చల్లారిన తర్వాత కేక్ నుండి బయటకు తీసేసి మనం డెకరేషన్ చేసుకోవడమే. కేక్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత బయట సూపర్ మార్కెట్లో విప్పింగ్ పౌడర్ అని దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని మనం విప్పింగ్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. లేదు హోమ్ మేడ్ కావాలనుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, దాన్ని చూసేయండి. సో నేను ఇంట్లో చేసిన విప్పింగ్ క్రీమ్ని మొత్తం కేక్ రాసిస్తున్నాను. సో ఇలా రాసిన తర్వాత నా దగ్గర ఉన్న ఐటమ్స్తో మాత్రమే నేను సింపుల్గా డెకరేషన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మన న్యూ ఇయర్కి ఇంట్లోనే కూల్ కేక్ ఎలా తయారు చేసామో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.